నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గణవరపు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వీటి మీద మాట్లాడటానికి ఏపీ జోనల్ కోఆర్డినేటర్ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేతి మహేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నేతి మహేశ్వరరావు గారు, నమస్తే అండి. నమస్తే సార్. ఎట్లా చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాజధాని అంశం మీద దాదాపు 10 సంవత్సరాల నుంచి 2015లో ఎప్పుడైతే అక్కడికి వెళ్ళాలని నిర్ణయం తీసుకుని అమరావతి అని పేరు పెట్టారో, రైతులు ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు ఇచ్చారు. ఆ తర్వాత రాజకీయాలన్నీ మీరు చూస్తున్నారు, ప్రభుత్వం నుంచి జరిగే పరిణామాలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు రాజధానికి సంబంధించి ఒక ప్రైవేటు పత్రిక నిర్వహించిన కాంక్లేవ్లో వైసీపీ ప్రతినిధిగా వచ్చిన సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన ఏపీ కోఆర్డినేటర్, ఆయన మాటలు కొంత పార్టీలో అంతర్గతంగా వివాదాలకు దారితీశాయి. కొంత జగన్ కూడా మందలించినట్లుగా సమాచారం అందుతోంది కొన్ని పత్రికల ద్వారా వచ్చిన వార్తల ద్వారా. రెండో అంశము, ఇక్కడ వైసీపీ యూటర్న్ తీసుకుందని మున్సిపల్ మంత్రి నారాయణ కావచ్చు, అనేక మంది చెప్తున్న పరిస్థితి. ఓవరాల్గా ఈ రాజధాని అంశంలో మళ్ళీ రాజకీయ అంశంగా చర్చ జరుగుతోంది. మీరేం చెప్తారు? జనరల్ గా వైసీపీలో కూడా మనం లోకల్ గా చెక్ చేసుకుంటే వాళ్ళు ఓడిపోయింది కూడా ఈ రాజధాని అంశాన్ని వాళ్ళు నెత్తిన పెట్టుకోవడం వల్లనే. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ ముందు చెప్పారు, మేము రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పారు, నేను ఇక్కడ ఇల్లు కట్టుకున్నానని చెప్పాడు. ఎమ్మటే యూటర్న్ తీసుకోవడం, ప్లస్ అతను చెప్పిన 3 రాజధానుల అంశం కూడా ఎక్కడ పర్పస్ఫుల్ లేకపోవడం, రెండోది కక్ష కనపడతాం. ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్రంలో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏరియాలన్నీ కూడా అతను రిజెక్ట్ చేశారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి పెద్ద కారణం ఏదన్నా ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రాజధాని మీద తీసుకున్న స్టెప్. అది పార్టీల అంతర్గతంగా చర్చ జరిగింది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి దాన్ని కవర్ చేయడానికి అన్నాడు. బట్ అక్కడ చెప్పింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుంటూరు విజయవాడ మధ్యలో పెడతాం అంటే ఇది కంటిన్యూ చేస్తామని కాదు. అంటే ఇంత రాజధాని ఇంత ప్రాసెస్ అవసరం లేదు, ఒక చిన్న 4 బిల్డింగ్లు ఉంటే సరిపోతాయి అనేది వాళ్ళ విధానం. అంటే వాళ్ళు చెప్పే విధానం గుంటూరుకి విజయవాడ మధ్యలో కొంత అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్ కడితే అది రాజధాని సరిపోద్ది అనేది వైసీపీ తాలూకా వాదన, వాళ్ళు చెప్పే విధానం. దీనికి ఇంత పెట్టుబడి అవసరం అవుతుంది, ఇంత పెట్టుబడి అవసరం లేదనేది చెప్పే విధానం. జనరల్గా అయితే ఇక్కడ రాజధానికి వచ్చాక ఏంటంటే మెయిన్ అక్కడ ల్యాండ్ పూలింగ్ విధానం కాబట్టి ప్రభుత్వానికి ఎన్ఎఫ్ ల్యాండ్ ఉంది, దాంట్లో చాలా ఆస్తి క్రియేట్ అయింది అనుకోవాలి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ల్యాండ్ పూలింగ్ ద్వారా డెవలప్మెంట్ అంతే. లైక్ రియల్ ఎస్టేట్ వ్యాపారి రైతుల దగ్గర భూమి తీసుకుంటే వ్యాపారికి ఎంత, రైతుకి ఎంత ఉందన్న దాంతో ఆ మోడల్ అది పనిచేసింది. దానికి అది ఆర్థికంగా దానికే సెట్ అయ్యే విధానం ఉంది. దాంతో అక్కడ కూడా వాళ్ళని కన్విన్స్ చేసే పరిస్థితి లేదు కాబట్టి వాళ్ళు వెళ్ళిన విధానం ఏంటంటే క్లారిటీ లేదు వాళ్ళకి అసలు. అంటే రాజధాని ఎలా ఏంటనేది కూడా ఒక క్లారిటీ లేదు. మరి చిన్న ఉండాలన్నప్పుడు మరి మీరు హైదరాబాద్లో ఎందుకున్నారు, బెంగళూరులో ఎందుకున్నారు, మరి విజయవాడలో ఉండొచ్చు కదా, చిన్న రాజధానిలో ఉండొచ్చు కదా. మరి మీ కంపెనీ విజయవాడ చిన్న రాజధానిలో ఉండొచ్చు కదా, మరి హైదరాబాద్లో ఎందుకు పెట్టారు, బెంగళూరులో ఎందుకు ఉంది అంటే ఇవన్నిటికీ ఆన్సర్ లేవు. ఇప్పుడు వాళ్ళు ఎవరి కంపెనీలు కూడా విజయవాడలో పెట్టరు. అసలు వాళ్ళ వ్యాపారాలు ఆడ విజయవాడలో ఉండవు, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి చిన్న నగరం ఇది సరిపోదని కదా. నేను అడిగే పాయింట్ ఏంటంటే, తెలుగుదేశం పార్టీ విమర్శ చేస్తున్న విధంగా, ఆరోపిస్తున్న విధంగా వైసీపీ మళ్ళీ యూటర్న్ తీసుకుందా, లేదు 2019 నుంచి ఏదైతే చెప్తుందో అదే సజ్జల చెప్పారు అనుకోవచ్చా? రాజధాని మీద ఓవరాల్ గా వైసీపీ స్టాండ్ ఏంటి అని మనం భావించవచ్చు. ఇక్కడ నేను అదే కన్ఫ్యూజన్ స్టేజ్ లో ఉన్నారు వాళ్ళు. ఇంకా అవుట్పుట్ వచ్చే స్థితి అయితే లేదు. బట్ వీళ్ళు చెప్పినట్టు రాజధానిని డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేసినట్టు కూడా మనం అనుకోలేము. ఎందుకంటే వాళ్ళు చెప్తుంది గుంటూరుకి విజయవాడకి మధ్యలో నిర్మాణాలు చేస్తే అదే రాజధాని అవుతుందని చెప్తున్నారు. అమరావతిని యాక్సెప్ట్ చేస్తున్నాము, దానికి ఇంత పెద్ద హంగామా అవసరం లేదు అనేది. ఇప్పుడు ఓవరాల్ గా వైసీపీ స్టాండ్ తీసుకుందా అమరావతి మీద? గతంలో ఉన్న 3 రాజధానుల స్టాండ్ మీదే ఉందా? సజ్జల కామెంట్స్ ని ఎలా అభివర్ణించవచ్చు, ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే వైసీపీలో చర్చ జరుగుతుంది అనేది మనం అనాలి, కానీ నిర్ణయం తీసుకుంది అనేది ఇంకా మనకి ఆ స్థాయిలో లేరు వాళ్ళు. ఆయన కామెంట్స్ ప్రకారం నిర్ణయం కాదు, ఆయన కామెంట్స్ ని ఎలా చూడొచ్చు? సో ఆయన నిన్న చెప్పిన కామెంట్స్ ప్రకారం
గుంటూరు విజయవాడ మధ్యలో ఉండబోతుంది అన్నట్టు చెప్తున్నాడు ఆయన. అంటే 3 ఆ, రాజధానుల గుంటూరు విజయవాడ కాన్సెప్ట్. మధ్య అయితే మహేశ్వరరావు, గుంటూరు విజయవాడ మధ్య అయితే ఎగ్జిక్యూషన్కి సంబంధించి విశాఖపట్నం అన్నారు, తర్వాత ఈ జ్యుడిషియల్ వరకు కర్నూలు అన్నారు, అసెంబ్లీ శాసన రాజధానిగా ఉన్న అమరావతి అన్నారు. ఈ 3 రాజధానుల అంశం ఆ రోజు తెర మీదకి తెచ్చారు. ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య అంటే వైజాగ్ కాదన్నట్టే కదా. అంటే అప్పటి 3 రాజధానుల ప్రపోజల్ని వెనక్కి తీసుకున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు నేను అంటున్నది వాళ్ళ 3 రాజధానులు అనే కాన్సెప్ట్ కంప్లీట్ బ్యాక్ వెళ్ళిపోయారు. వెళ్ళినట్టేనా? అది ఇంకా నాకు తెలిసి ముందుకెళ్ళరు. ఉమ్, సో బట్ ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా అమరావతి ఒప్పుకున్నట్టు కూడా లేదు. ఉమ్, అంటే కింద పడ్డా మనం మందే పై చేయి ఉండాలన్న విధంగా అంటే Hmm. స్లోగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతా ఉంది. అది నేను చెప్పేది. 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ 151 సీట్లు సాధించింది, 22 పార్లమెంటు స్థానాలు కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే 2024లో అత్యల్పంగా చాలా తక్కువ సీట్లతో 11 సీట్లు, కేవలం 3 సీట్లు మాత్రమే కైవసం చేసుకుంది. ఇది లోక్సభ నుంచి 3 or 4. ఈ నేపథ్యంలోనే నష్ట నివారణ చర్యల్లో భాగంగానే అమరావతి అంశం డ్యామేజ్ అయింది కాబట్టి ఆ నష్ట నివారణ చర్యల్లో భాగంగానే అధినేత సజ్జల ద్వారా మాట్లాడించారా? ఎలా చూడొచ్చు? ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, సజ్జల రామకృష్ణారెడ్డి చిన్న మాట బయటకు వినాలన్నా వాళ్ళ అధినేత వాయిస్ లేకుండా వెళ్ళడు. ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది ఇన్ఫార్మల్ కమ్యూనికేషన్ అంటాం మన భాషలో. అంటే జగన్మోహన్ రెడ్డి చెప్తే బాగోదు అనేది సజ్జల గారితో చెప్పేయడం, మళ్ళీ దాంట్లో కొంత భిన్నాభిప్రాయాలు జరుగుతున్నాయి అనేది చర్చ రావడం.